జై దుర్గాభవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఈ దుర్గమ్మ నీకోసంగా తీసుకొచ్చిన ఒక మంచి అవకాశం. నీ నాశనం కోరుకునే ఆడవాళ్ళు ఎవరో తెలిసిపోయింది. ఆ స్త్రీ పేరు ఇదే తల్లి. ఆఖరి వరకు విని అర్థం చేసుకో. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఏమీ చేయలేరు. నీ నీడను కూడా తాకలేరమ్మా. అమ్మ నీకు తోడున్నాను కదా, భయపడకు. ఈ దుర్గమ్మ ఇచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోవద్దు. నీ నాశనాన్ని కోరుకునే స్త్రీ పేరుతో సహా తెలిసిపోయింది. విని అర్థం చేసుకో. తెలుసుకొని జాగ్రత్త పడు. లేదంటే నువ్వే ఎంతో ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ఈ దుర్గమ్మ ఏదైనా ఒక విషయం చెప్పానంటే దాని వెనుక ఎంతో అర్థం, పరమార్థం ఉంది అని నీకు కూడా తెలుసు కదా. అయితే ఆఖరి వరకు ఈ దుర్గమ్మ మాటలు విను. ఎన్నో ఏళ్లుగా వెంటాడిన దరిద్రం ముగిసి జీవితాన్ని మార్చే ధనయోగం అనేది నీ గడుపు తట్టబోతుంది. కానీ నీకు అత్యంత దగ్గరగా ఉంటూ నీ నాశనం కోరుకునే ఒక స్త్రీ పేరుతో సహా నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. నువ్వు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు కానివ్వచ్చు, దరిద్రం అంతా కూడా ఆటంకాలు తొలగిపోయి అదృష్టం తానుగా నీ వైపు తిరిగే గడియలు కనిపిస్తున్నాయి. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నీ శ్రేయస్సు కోరుకుంటున్నారని అనుకోవద్దు. నీకు దగ్గరగా ఉంటూనే నీ ఎదుగుదల అడ్డుకోవాలని చూసి ఒక స్త్రీ తన గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈ దుర్గమ్మ ఈ సందేశాన్ని నీకు అందించేశాను. మరి అమ్మ మాటలను ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ఆఖరి వరకు తెలుసుకుంటావు కదా. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. లేదంటే చిందరవందరైపోతుందమ్మా. చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ దుర్గమ్మ ఏం చెప్పినా సరే నీ మంచి కోసమేనే తెలుసు కదా. అందుకే దుర్గమ్మ చెప్పేది ఆఖరి వరకు విను. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న శుభ సమయం ఇప్పుడు ప్రారంభం అవబోతుంది. ఆ సంకేతాలు కూడా నీ జీవితంలో నేను జరిపిస్తాను. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎన్నో కష్టాలు, అలానే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, నువ్వు చేసిన శ్రమకు తగ్గ ఫలితం రాకపోవడం, ఇలాంటి పరిస్థితులు అనుభవించావు కదా. ఎంత కష్టపడ్డా సరే ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేకపోవడం, దీనివల్ల నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారాయి తల్లి. శుభ సూచనలు కనిపిస్తున్నాయి. నువ్వు ఇంతకాలం చూపించిన సహనం, కష్టపడి పనిచేసిన తీరు, కుటుంబం కోసం చేసిన త్యాగాలు వృధా కాలేదమ్మా. ఆలస్యమైనా సరే నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అందే సమయం దగ్గర పడుతుంది. నిలిచిపోయిన పని అనేది క్రమంగా పూర్తయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి, కొత్త అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ నీ జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. అలా అవకాశం కల్పించే బాధ్యత నాది కదా. ఏదైనా సరే, గతంలో నీకు దూరమైన ఏదైనా సరే కొన్ని అవకాశాలు ఇప్పుడు మళ్ళీ నీ ముందుకు తెచ్చేలా నేను చేస్తాను. నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే నీ అవకాశాలన్నీ కూడా, నేను ఇచ్చే అవకాశాలన్నీ నువ్వు సద్వినియోగం చేసుకోవచ్చు. నీ జీవితంలో, కుటుంబంలో ఆనందకరమైన మార్పులు ఉంటాయి. ప్రతి ఉదయం సానుకూల ఆలోచనలతో ప్రారంభించు. ఈ దుర్గమ్మను భక్తి శ్రద్ధలతో స్మరించు చాలు. నీకు లభించినటువంటి అవకాశాలు కృతజ్ఞతతో స్వీకరించు. కష్టకాలంలో కూడా నువ్వు చూపించిన సహనం ఇప్పుడు నీకు ఆశాజ్యోతి చూపించగలదనే నమ్మకంతో ముందుకు వెళ్ళు. నీ మంచితనం, మానవత్వం, దయ, సహనం ఇలాంటి విలువలో నీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానమ్మా. దుర్గమ్మ అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంది. నీ కుటుంబం అంతా సుఖశాంతులు, అభివృద్ధి, ఆనందం నిండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు చేసే ప్రతి మంచి పనికి, ప్రయత్నానికి శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఎంతో శుభప్రదమైన కాలం మొదలైంది. ఇక నీకు మంచిగా ఉండబోతుంది. ఈ దుర్గమ్మ అనుగ్రహంతో నీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరి విశ్వాసాల ప్రకారం నీ జీవితంలో అతిపెద్ద అవకాశాలు ఏర్పడే, లక్షల రూపాయలు విలువైన లాభాలు లేదా సంపాదనను ఎక్కువగా చేసే లాభాలు కలగవచ్చు. అలాంటి శుభయోగం నీ జీవిత ద్వారం తట్టే సమయం దగ్గరలో ఉంది. ఈ సందేశాన్ని నేను నీ ముందుకు తెచ్చేశాను. ఈ దుర్గమ్మ అనుగ్రహం ఉంది. అదృష్టమే కాదు, అది నీ ఆలోచన, ప్రవర్తన, కృషి, నిర్ణయాలతో కలిసి ఫలితాలు అందించే శక్తిగా భావించబడుతుంది. ఈ శుభకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అలానే నీలో కొన్ని మార్పులు తీసుకురావడం అవసరం. మొదటిగా ప్రతికూల ఆలోచనలు ఇవి తగ్గించి సానుకూల దృక్పథాన్ని పెంపొందించు తల్లి. నేను చేయగలను, చేస్తాను అనే నమ్మకం నీలో ఎప్పుడూ బలంగా ఉండాలి. ఏ పనైనా సరే ఆలస్యం చేసే అలవాటు ఉంటే దాన్ని విడిచిపెట్టు. ప్రతి పనిని సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చెయ్యి.
అప్పుడే ముందుకు వెళ్తావు. ఇంకా నీ ఆదాయాన్ని కూడా అంటే తగ్గట్టుగా కొత్తగా చేయడం అలవాటు చేసుకో. అవసరం లేని ఖర్చులు తగ్గించి వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం నేర్చుకో. చిన్న చిన్న ఆర్థిక క్రమశిక్షణలు భవిష్యత్తులో పెద్ద పెద్ద మార్పులకి దారితీస్తాయి. నీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకో. ఎందుకంటే కోపంలో తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీ మాటల్లో వినయం, ప్రవర్తనలో గౌరవం ఉండేలా చూసుకో. అప్పుడు జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. జీవితంలో ఎన్నో కొత్త అవకాశాలకు కారణమవుతుంది. ఇతరుల విజయాన్ని చూసి నువ్వు ఎప్పుడూ కూడా అసూయపడకుండా నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టు. నీ కృషి, నీ నైపుణ్యం మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. ప్రతిరోజు కూడా కాస్త సమయం ప్రార్థన, ధ్యానానికి లేదా ప్రశాంతంగా ఆత్మ పరిశీలనకు కేటాయించు. ఇక అదే నీ మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక నీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తెలివిగా నిర్ణయాలు తీసుకో. కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం, పెట్టుబడి లేదా ఆదాయం వచ్చినప్పుడు సరైన సమాచారం సేకరించి సంతోషంగా ముందుకు వెళ్ళు. దైవానుగ్రహంతో పాటుగా వివేకం కూడా సమానం, చాలా అవసరం. ఈ శుభకాలం నీకు కేవలం ఆర్థిక పురోగతినే కాదు, ఆత్మవిశ్వాసం, కుటుంబ ఆనందం, సమాజంలో గౌరవం, జీవితంలో స్థిరత్వం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దుర్గమ్మ బిడ్డవి కదా నువ్వు. అమ్మని శ్రద్ధతో స్మరించు. నీ ఆలోచనలు, మంచి ప్రవర్తన, నిరంతర కృషితో ముందుకు సాగు. నీ ప్రయత్నానికి తగ్గ ఫలితాలు లభించి నీ జీవితంలో సుఖశాంతులు, అభివృద్ధి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు వరాన్ని కూడా నేను అందిస్తాను. చాలామంది నన్ను నమ్ముతారు, మొక్కుతారు. అదే నమ్మకం ఒక్కసారి ఎవరైనా సరే పూర్తిగా అండగా నిలబడ్డానికి వెనకాడరు. నీ మంచితనం, నిజాయితీ, సహాయపడే స్వభావం వల్లే చాలామంది నీకు దగ్గరవుతున్నారు. అయితే అందరూ కూడా నీ శ్రేయస్సు కోరుకుంటారని అనుకోవడం నీ మూర్ఖత్వం తల్లి, మంచిది కాదు. జీవితంలో కొందరు తీయగా మాట్లాడతారు, నీకు మేలు కోరేటట్లు కనిపిస్తారు, నీ యొక్క ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లే ప్రవర్తిస్తారు. కానీ వారి మాటలకి, వారి పనులకి చాలా తేడా. ఆ విషయాన్ని గమనించడం చాలా ముఖ్యం. ఎవరు ఎలా మాట్లాడుతున్నారన్నది మాత్రమే కాదు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారన్నది కూడా ముఖ్యమే. అదే ఒక వ్యక్తి యొక్క నిజమైన స్వభావాన్ని తెలియచేస్తుంది. ఎవరైనా సరే వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో, అలానే నీ ఆర్థిక పరిస్థితి, ప్రణాళికలు లేదా మీ కుటుంబ విషయాల గురించి ఎవరైతే నిన్ను పదే పదే అడుగుతున్నారో, అలాంటి సందర్భాల్లో అవసరమైనంత సమాచారం మాత్రమే పంచుకోవడం మంచిది. అన్ని విషయాల్లో కొంత రహస్యాన్ని పాటించడం ఎప్పుడూ కూడా తెలివైన వాళ్ళ లక్షణమమ్మ. అలానే నీ ఎదుగుదల చూసి నిజంగా సంతోషపడేవారిని బయటకు అభినందించిన, లోపల మాత్రం అసౌకర్యంగా భావించేవారిని గుర్తించడం చాలా అవసరం. సరేనా? నువ్వు విజయం సాధించినప్పుడు హృదయపూర్వకంగా ప్రోత్సహించేవారు ఒకరుంటారు. పదే పదే చిన్న చూపు చూస్తూ నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా మాట్లాడేవాళ్ళు మరో రకం. ఇలాంటి తేడాలు ప్రశాంతంగా గమనించు. కొన్నిసార్లు మధురమైన మాటలు కూడా మనల్ని తప్పుదో పట్టించవచ్చు. అందుకే కేవలం మాటలు నమ్మకుండా, ఇక ఆ వ్యక్తి గతంలో ఎలా ప్రవర్తించారు, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారు లేదు అనేది కూడా పరిశీలించు. నమ్మకం విలువైనదేనమ్మా, కానీ వివేకంతో కూడిన నమ్మకం మరింత విలువైనది. నువ్వు తీసుకునే నిర్ణయం అనేది తొందరపడి ఎవరితో కూడా అంటే ప్రభావంతో తీసుకోవద్దు. ఉద్యోగ, వ్యాపారం, పెట్టుబడి, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించి అవసరమైతే సలహా తీసుకోవడం మంచిది. భావోద్వేగాల కంటే వాస్తవాల్ని ఆధారంగా తీసుకొని నిర్ణయం తీసుకుంటే అవసరమైనంత ఇబ్బందులు నివారించవచ్చు. నీ జీవితంలో నిజంగా నీ శ్రేయస్సు కోరుకునేవారు నీకు ధైర్యాన్ని ఇస్తారు, సరైన సలహా ఇస్తారు, ప్రేమగా సరిదిద్దుతారు. కానీ స్వార్థ ప్రయోజనం కోసం మాత్రమే దగ్గరయ్యేవారు బలహీనతను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీ పరస్పర గౌరవం, నమ్మకం, నిజాయితీ ఉన్నాయా లేదా అనే విషయాన్ని గమనించు తల్లి. ఈ దుర్గమ్మ అనుగ్రహం కోరుతూ ముందుకు సాగు. ఈ సమయంలో నీకు మంచితనాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. అదే సమయంలో వివేకాన్ని కూడా నీతో పాటు ఉంచుకో. చూడమ్మా, మంచి మనసుతో పాటు సరైన అవగాహన ఉంటే నీకు వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకోగలవు. నువ్వు జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు, సానుకూల ఆలోచనలు, నిజమైన సంబంధాలు నీ జీవితాన్ని మరింత సుఖ సంతోషాలతో నింపాలని నేను మనస్ఫూర్తిగా నీకు వరాన్నిస్తున్నాను. నీకు మంచి సమయం దగ్గర పడిందమ్మా.
అందుకే నీ జీవితంలో కొత్త అవకాశాలతో పాటు పరీక్షలు కూడా ఎదురవుతున్నాయని చెబుతున్నాను. అందుకే నీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్మకుండా వారి ప్రవర్తనను గమనిస్తూ ముందుకు సాగడం మంచిది. ముఖ్యంగా నీకు చాలా దగ్గరగా ఉంటూ నీ శ్రేయస్సు కోరుకునే ఒక మహిళ తన విషయంలో, అంటే ఒక వ్యక్తి విషయంలో కొంత తెలివితో వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమైన విషయం కాదు, కానీ జీవితంలో ఎవరి మాటలు పనులు ఒకేలా లేవని నువ్వు గమనిస్తే ఆ సంబంధాన్ని నువ్వు ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. ఆ వ్యక్తి ఎవరు? అది మీ బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా నీతో తరచూ మాట్లాడే పరిచయస్తురాలు కావచ్చు. అసలు గుర్తించాల్సింది ఆమె ఎవరో కాదు, ఆమె ప్రవర్తన ఎలా ఉందని. మీ ఎదుగుదల గురించి మాట్లాడినప్పుడు ఆమె ముఖంలో ఆనందం, అందం కనిపిస్తుందా? లేక మీరు మంచి అవకాశాలు పొందినప్పుడు అభినందిస్తుందా? లేదా నిరుత్సాహపరిచే మాటలు చెబుతుందా? మీ వ్యక్తిగత విషయాలు పదే పదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందా? మీ రహస్యాలను ఎదురు వాళ్ళతో పంచుకుంటుందా? మీ నిర్ణయాలను చెడగొడుతుందా? ఇవన్నీ గమనించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇలా మాట్లాడే ప్రతి వ్యక్తి చెడ్డవారు అని నేను చెప్పడం లేదు తల్లి. కఠినంగా మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా మంచివారని కూడా అనడం లేదు. కాకపోతే కాస్త మాటలతోనే వాళ్ళని ఒక అంచనా వేసేయద్దు. ఎవరు ఏంటి అనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని జాగ్రత్త పడాలి. అప్పుడే జీవితం బాగుంటుంది, లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరేనా? ఈ దుర్గమ్మ చెప్పే మాటలు అర్థమయ్యాయి కదా? ఇకనైనా నిశ్చింతగా ఉండు. ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా నిర్ణయం తీసుకోకు. 1కి 2 సార్లు ఆలోచించి నీ మేలు కోరేవాళ్ళు ఎవరు అనేది తెలుసుకో. మంచి సలహాని ఎన్నుకో. అప్పుడే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ దుర్గమ్మ నీకు తోడున్నంత వరకు ఎలాంటి దిగులు, భయం అస్సలు అవసరం లేదు. నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.